ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు తెలియజేస్తున్నాను. కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని విందాం. రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకుందాము అని పౌలు చెప్తా ఉన్నాడు. రాత్రి చాలా గడిచిపోయింది, పగలు సమీపంగా ఉన్నది కనుక మనం అంధకార క్రియలను విసర్జించాలి, తేజో సంబంధమైన యుద్ధోపకరణలను మనం ధరించుకోవాలని పౌలు చెప్తా ఉన్నాడు. గమనించండి ప్రియులారా, మనము అంధకార క్రియలలో ఉన్నాము, అంధకారంలో ఉన్నాము అని పౌలు యొక్క ఉద్దేశం. ఈ అంధకారంలో ఉన్న మనము అంధకార క్రియలను విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణలను మనము ధరించుకోవాలి. క్రైస్తవులమైన మనలో చాలామంది అంధకార క్రియలలో ఉన్నారు. క్రైస్తవులుగా చెప్పుకుంటాం, కానీ దేవునికి సంబంధించిన, క్రీస్తుకు సంబంధించిన క్రియలను మనము చేయము. అనేక లోక సంబంధమైన అనేక క్రియలలో మనం పాలు పొందుతూ ఉంటాం. దీన్ని బట్టి దేవుని నామానికి మనం అవమానం కలగజేస్తూ ఉంటాం. పౌలు అంటా ఉన్నాడు, అప్పటి క్రియల వలన మనకేమి ఫలము కలిగెను అని పౌలు చెప్తా ఉన్నాడు. అవును ప్రియులారా, మన ప్రాచీన స్థితిని బట్టి మనకేం ఫలం కలిగింది? ఏం ఫలం కలగలేదు. మనం పాపములుగా మార్చబడ్డాం. క్రీస్తును అంగీకరించిన నీవు అంధకార క్రియలను విసర్జించాలి. అంధకార క్రియలను విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణములను నువ్వు ధరించుకోవాలని పౌలు చెప్తా ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనంలో మన యొక్క యుద్ధోపకరణముల గురించి పౌలు చెప్తా ఉన్నాడు. ఎలాగనగా, మీ నడుమునకు సత్యమును గట్టి, నీతి అను మైమరుపు, పాదములకు సువార్త వలనైన సిద్ధ మనసు, విశ్వాసమను డాలు, రక్షణను శిరస్నానము, దేవుని వాక్యమను ఖడ్గము, ఇవి మనము ధరించుకోవాలి. మన యుద్ధోపకరణములు ఇవే. ఇవి ధరించకపోతే సాతాను నిన్ను అంధకారంలోకి నెట్టివేస్తాడు. ఇప్పటికే చాలా మంది చీకట్లో మగ్గుతూ ఉన్నారు. వారి యొక్క జీవితము భయంకరమైన పరిస్థితిలో ఉన్నది. దేవుని తెలుసుకొని ప్రార్థన లేకుండా, వాక్యం లేకుండా, వారి యొక్క జీవితంలో పరిశుద్ధాత్మ నింపుదల లేకుండా సాతాను చేత బంధింపబడి ఉన్న చాలా కుటుంబాలు. వారి యొక్క కుటుంబాలలో బ్రతుకుచున్నామంటే బ్రతుకుచున్నట్టుగానే ఉంటుంది. సంతోషం లేదంటే సంతోషము ఉన్నట్టుగానే ఉంటుంది. కానీ ఆత్మీయంగా సాతాను వారిపై చేసే దాడిని వారు గమనించలేరు పిల్లారా. ఎందుకంటే వారి కుటుంబాలలో ప్రార్థన ఉండదు, వాక్యం ఉండదు, దేవుని పైన ఉండే విశ్వాసం కూడా అంతంత మాత్రమే ఉంటుంది. సాతాను ఏం చేస్తూ ఉంటాడంటే, మనం అంధకారంలో ఉన్నట్లయితే సాతాను మన మీద దాడి చేస్తూ ఉంటాడు పిల్లారా. అనేకమైన కుటుంబాలు, దేవుని అంగీకరించిన కుటుంబాలలో ఇందాక మనం చెప్పుకున్నట్లుగా దేవుడిచ్చిన యుద్ధోపకరణములను, మన యొక్క ఆయుధాలను మనము ధరించుకుంటలేము. ఏదో సామాన్యమైన విశ్వాస జీవితాన్ని మనము జీవిస్తూ ఉన్నాం. లూకాసు వార్త 6వ అధ్యాయము 12వ వచనం మనం గమనించినట్లయితే, దేవుని ప్రార్థించటందు ఆయన రాత్రి అంతా గడిపినని వాక్యం సెలవిస్తూ ఉన్నారు. ప్రియులారా, యేసు ప్రభుల వారు రాత్రి అంతా ప్రార్థనలో గడిపి ఉదయం పరిచర్య జరిగించేవారు. ఎందుకంటే బంధకాలలో ఉన్న వారిని విడిపించుట కొరకు, చీకట్లో ఉన్న వారిని వెలుగులో నడిపించుట కొరకు, సాతాను సంబంధమైన వారిని, దయ్యముల చేత పీడింపబడుతున్న వారిని, రోగముల చేత నశించిపోతున్న వారిని ఆయన విడిపించడానికి రాత్రంతా ఆయన ప్రార్థనలో గడిపేవాడు. ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తుకే ఇంత ప్రార్థన జీవితము అవసరమైతే మనకు ఎంత ప్రార్థన అవసరమై ఉన్నదో మనం గమనించాలి. మన జీవితంలో
మనకు మనం యుద్ధోపకరణం ధరించకపోతే మన శత్రువు మన మీద దాడి చేస్తాడు. మనం ఒక యుద్ధ రంగంలో ఉన్నాం. మనం ఒక సైనికుడు ధరించవలసిన ఆయుధాలు మనము ధరించకపోతే శత్రువు నిన్ను చంపేస్తాడు. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయంలో పౌలు అంటున్నాడు, మనం పోరాడునది శరీరులతో కాదు, అంధకార సంబంధమైన లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహములతోనూ మనం పోరాడాల్సి వచ్చున్నదని పౌలు చెప్తాడు. అవును ప్రియులారా, ఈ లోకంలో నువ్వు మనుషులతో కాదు నువ్వు పోరాడేది. నువ్వు అనుకుంటా ఉన్నాడు నాకు వీడి శత్రువు వాడి శత్రువు అని నువ్వు తలచుచున్నావు, కానీ నీ కనిపించని శత్రువు అపవాది అయిన సాతానును నువ్వు జయించాలి. నువ్వు ఆ సాతానును జయించాలి అంటే నీవు తేజ సంబంధమైన యుద్ధోపకరణలు నువ్వు ధరించకపోతే నీవు ఓడిపోతావు. నువ్వు ఒక యుద్ధరంగంలో ఉన్నావు. ఎప్పుడు శత్రువు నీపై దాడి చేస్తాడో, ఎప్పుడు శత్రువు నీపై బాణం వేస్తాడో తెలియదు. కాబట్టి దేవుడిచ్చిన యుద్ధోపకరణములను నువ్వు ధరించుకోవాలి. రాత్రి చాలా గడిచినది, మరి పగలు వస్తా ఉన్నప్పుడు పగలున్నంత వరకు నువ్వు దేవుని పని చేయాలి. పగలున్నంత వరకు నువ్వు దేవుని కొరకు జీవించాలంటే నీ జీవితంలో యుద్ధోపకరణలు నువ్వు ధరించుకోవాలి. లేకపోతే నువ్వు యుద్ధం చేయలేవు. అనేక కుటుంబాలలో వాక్యం ఉండదు, అనేక కుటుంబాలలో ప్రార్థన ఉండదు, అనేక కుటుంబాలలో మరి ప్రియులారా దేవుని యొక్క ఆత్మ ప్రసన్నత ఉండదు ప్రియులారా. కాబట్టి ఆ యొక్క కుటుంబాలలో నెమ్మది, శాంతి, సంతోషం లేకుండా ఉంటా ఉన్నది. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క సమయంలో మన యొక్క యుద్ధోపకరణములు దేవునివై ఉన్నట్లయితే నీ కుటుంబం పైన, నీ ఆత్మీయ జీవితం పైన దాడి చేసే శత్రువుని నీవు ఎదుర్కొనగలుగుతావు. లేనట్లయితే మరి నీ కుటుంబాన్ని వాడు చీకట్లో బంధించుతూ ఉంటాడు. కాబట్టి ప్రియులారా, యేసు ప్రభుల వారు రాత్రి యందు ప్రార్థనలో గడిపినట్లుగా నీవు కూడా నీ కుటుంబంతో పాటు మరి ప్రార్థనలో గడపాలి, వాక్యంలో గడపాలి, ఆత్మలో దేవునితోనే గడపాలి. నీ ఆత్మచేత, దేవుని యొక్క ఆత్మచేత నువ్వు నింపబడుతూ ఉండాలి. ఎప్పుడైతే నీవు నింపబడుతూ ప్రార్థన పూర్వకంగా సిద్ధపడి ఉంటావో మరి ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహములతో మరి లోకనాథులతో నువ్వు పోరాడగలుగుతావు. లేదు అంటే నీ జీవితమును మరి సాతాను ఈ భూమి మీదనే అంతం చేస్తూ ఉంటాడు. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క సమయంలో దేవుడు నీతో మాట్లాడినది ఏంటంటే, నువ్వు రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది కాబట్టి నువ్వు చేస్తున్న అంధకార క్రియలలో నుంచి నువ్వు బయటికి రావాలి. నువ్వు చేస్తున్న చీకటి పనుల నుంచి నువ్వు బయటికి రావాలి. నువ్వు చేస్తున్న మోసకరమైన జీవితంలో నుంచి నువ్వు బయటికి రావాలి. నువ్వు బయటికి వచ్చి క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచి రక్షణ పొంది మరలా పాపక్షమాపణ పొంది దేవుడు నీకు అనుగ్రహించే ఒక యుద్ధోపకరణము ధరించుకొని నీ కుటుంబ జీవితాన్ని, నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు కాపాడుకొని దేవుని కొరకు సాక్షిగా నిలబడుటకు అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహించును గాక. ఆమేన్.